రంగంలో భారతదేశంలో అగ్రగామి సంస్థ వెస్టీజ్. ఆనలకు బాధ్య ఇట్లాంటి ఇన్ని చూసామంటారు. మేము ఇన్ని చూసిన కూడా మాట్లాడు. ఒకటో రెండో మూడో 10,000 20,000 30,000 పైసలు కట్టి ఇట్లాంటి సూటు బూటు నెత్తి మీద పెట్టుకుని ఉంటారు. 2-3 కంపెనీల చేతులు కాకపోతే పైసలు పోగొట్టుకున్న వాళ్ళందరూ ఇన్ని చూసినా ఉంటారు. ఇదొక చరిత్ర కలిగినటువంటి కంపెనీ. పేద ప్రజల్ని ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తా ఉంది. కంపెనీ గొప్పతనం ఒకసారి చూడండి సార్. 6 వ్యక్తులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 2.5 కోట్ల మంది. బాగా డెవలప్ అయింది. లక్ష డబ్బు వస్తుంది పనిచేసే వాళ్ళకి. అప్లికేషన్ ఫీజుని జాయినింగ్ ఫీజు మనిషికి ఒక 2,000 రూపాయలు వసూలు చేసుకోవచ్చా లేదా? 1000 రూపాయలు వస్తుంది. 2,000 కాదు, 1000 రూపాయలు చెప్పిన అప్లికేషన్ ఫీజు తీసుకున్నా కూడా ఈరోజు కొన్ని 100 కోట్లు వస్తాయి రావా? తీసుకుంటారా? చెప్పాలి కదా. పేద ప్రజలకి ఈ భారతదేశంలో పుట్టినటువంటి పేదల పక్షాన నేను ఉన్నాను. వాళ్ళందరినీ ఆర్థికంగా నేను డెవలప్ చేస్తాను. వాళ్ళ కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకొని వస్తే ఎస్టీజీ కంపెనీ పెట్టి పేద ప్రజల్ని 12,000 మందిని తాయిలాండ్ తీసుకుపోతున్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరంటే ఎండి గారు. మనందరి ఆరాధ్య దైవం. ఈ రోజు మీకు ఆరాధ్య దైవం కాకుండా 1,00,000 కూడా ఆరాధ్య దైవం. నేను ఎస్టీజీ కంపెనీకి స్టార్టింగ్ దండం పెట్టినప్పుడు నా భార్య దండం పెట్టేది కాదు. తెలియదు అనుకప్పుడు, ఇంకా లేదు. ఎందుకు దండం పెడతానో ఏమి ఇచ్చింది మీకు ఎస్టీజీ అనేది. ఇప్పుడు 10 లక్షలు వస్తుంది. నాకన్నా పొడుగా ముందు ఆమె స్నానం చేసి దండం పెడుతుంది. 3 తరాలకు మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంది. తెలివితో ఆలోచించండి. ఎస్టీజీలోకి వచ్చిన వాళ్ళు ఏదో వచ్చావా, తిన్నావా, మీటింగ్ వెళ్ళావా, పోయావా అని కాదు. 3 జనరేషన్ ఇన్కమ్ ఎక్కడా లేదు. బయట జాబ్ చేస్తున్నావు, 1 లక్ష వస్తున్నాయి. నీకు ఎగ్జాంపుల్, నువ్వు పని చేస్తేనే వస్తాయి. ఒక 6 నెలలు ఇంట్లో కూర్చుంటే రావు. ప్రైవేట్ జాబ్ అయితే జాబ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ నువ్వు 6 నెలలు కూర్చో, నీకు పైసలు ఇప్పిస్తావు. 1 ఇయర్ తర్వాత. నేను కరోనా టైంలో 6 నెలలు నేను ఇంట్లో కూర్చున్నా. లాక్డౌన్ నా ఇంట్లో వచ్చింది. ఇప్పుడు ఒకవేళ కరోనా లాంటిది ఏదైనా వచ్చి ఇంట్లో కూర్చున్నా కూడా ఇప్పుడు నా టీం చాలా పెద్దగా అయిపోయింది. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 5-6 వేల మంది ఉన్నారు నా టీం. అప్పుడు 1,20,000 1,30,000 1,50,000 వచ్చింది. ఇప్పుడు 30,000 మంది అయింది టీము. ఇప్పుడు కరోనా లాంటిది వస్తే ఇంట్లో కూర్చున్నా 9 లక్షలు అయితే పక్కకు వస్తాయి. ఇంట్లో కూర్చున్నా వస్తాయి. ఇన్ కేసు నేను ఏదైనా జరగడానికి జరిగి పైకి పోయినా కూడా నా కుటుంబానికి వస్తాయి. 3 జనరేషన్ నా భార్య బతుకున్న నెల వస్తాయి. మా మిస్సెస్ ఏదైతే మా కొడుకు వస్తాయి. అందరూ కూడా కుటుంబాలు కుటుంబం కోసం ఆలోచించి వెస్టీజ్లో పనిచేయండి. తుఫాను తలవంచని పెళ్లి వృక్షం కుప్పకుంటే తలవంచిన గడ్డి పరక తుఫాను హ్యాపీగా ఉంటుందంట. ఎస్టీజీ తుఫాన్ వచ్చింది ఇప్పుడు మా దగ్గరికి. కొంచెం జనరాలు కనుక ఎస్టీజీ గారికి కన్వర్ట్ అయితే, ఎస్టీజీ గారికి కనెక్ట్ అయితే 100% వచ్చే సంవత్సరం మీరు అందరూ కూడా ఒక రాజులాగా, ఒక హీరో లాగా నెలకు 1,20,000 మీటింగ్ అవుతుంది. అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇదే మన కానిస్టేబుల్ జాబ్ కోసం ట్రై చేసిన 4,46,000 మంది తెలంగాణలో ఉన్నారు. 4,94,000 మంది ఆంధ్రాలో ఉన్నారు. ఏదో ఒక రోజు రావడం వాళ్ళు వచ్చేకి జాబ్ అమ్మాలే వస్తుంటే జాబ్ కోసం ట్రై చేసిన వెళ్తున్నారు. మనం నిలబడి ఉండాలి. రూట్ క్రియేట్ చేయాలి. సక్సెస్ చూపించాలి. వస్తుంది గ్యారంటీగా. చాలా మంది ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు తెలుసా? మీరు వెళ్తుంటే ఈ కంపెనీ ఉంటుందా పోతుందా అది మనసులో డౌట్. ఈ 6 నెలలు చూడండి, ముందు చూద్దాం, వీడికి పైసలు వస్తే నేను జాయిన్ అవుతాను అనుకుంటున్నా మనసులో. అవునా కదా? మీరు కూడా అర్థం కూడా ఇప్పుడు వచ్చింది. చాలా మంది చెప్పులు చూసి మీరు స్టార్టింగ్ లో రా చెప్పులు పెరుగుతున్నాయి కాబట్టి నిద్ర పట్టుకొస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పు పెరిగితే మీ ఫ్రెండ్కి నిలబడుద్దా? నిలబడాలి. వెస్టీజీలో జనం ఎంట పెడితే జనం రాదు. వెస్టీజీని పట్టుకొని మీ అబ్బాయిలో చేపట్టుకొని నిలబడితే జనం మీకు పడతారు గ్యారంటీగా. ఒకప్పుడు ఇక్కడ మేము మీటింగ్స్ పెడితే మీటింగ్ 15 కుర్చీలు వేస్తే 9 కుర్చీలు ఖాళీగా ఉండేవి. 6-4-5 ఉండేవి. అయితే మీటింగ్ పెడితే ఒక పరిస్థితి. ఇప్పుడు ఎన్ని కుర్చీలు వేసినా ఎన్ని ఆర్మెంటో సరిపోతుంది. చూడండి, ఇప్పుడే సినిమా ఎట్లుంటే ఈ ఇయర్ ఎన్నికల 100 సార్లు ఓపెన్ చేసిన తర్వాత మీటింగ్లు పెడతామంటే ఎట్లుంటుంది ఇక? అసలు సినిమా అప్పుడు ఉంది. ఎవరు కదా ఇదంతా కూడా సినిమా ట్రైలర్ ఉంది. ఇప్పుడు ఇలాంటి మంచి అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఎంత మందికైనా సక్సెస్ ఇవ్వడానికి రెడీ ఉంది కంపెనీ. నేను 6,000 ఉద్యోగాలు ఇస్తాను, 5 లక్షల అప్లికేషన్ వచ్చిన నేను 20,000 సేవలు ఇస్తే ఇట్లా మా కంపెనీ ఇస్తాను. ఈ ఆటలో కూర్చున్న ప్రతి వ్యక్తి బుర్రకాయ ఎక్కిస్తే ఎస్టీ సిస్టానికి కనుక కొంచెం మీరు కనుక కనెక్ట్ అయితే అందరూ సక్సెస్
కొంతమందికి లాటరీ పద్ధతిలో కార్డు ఇస్తారని చెప్తుందా? కొత్తగా చెప్తే బాగా మనం తొక్కిస్తారు అనుకునేది. లాటరీ పద్ధతులు ఇస్తారంటే అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు. అందరికీ సక్సెస్ ఇస్తుంది సార్. అందరికీ సక్సెస్ ఇవ్వడానికి కంపెనీ వచ్చింది. దీంట్లో కులాలు, మతాలు, ప్రాంతాలు, వయసు ఏ సంబంధం లేదు. అందరూ సోదరు భావంతో అందరూ ఫ్యామిలీ లాగా ఉంటాం. ఎక్కడ ఉంటా సార్ అంత మంచి సిస్టమ్? ఇలా రాజకీయాల్లో చాలా వరకు కలుషితం అయిపోయింది. అవునా లేదా? నీ ఓట్లండి, నా ఓట్లండి, అన్నదమ్ముల మధ్య వాటిని ఇక్కడ విడిపోయినా ఎప్పుడో చదువుకొని విడిపోయిన ఫ్రెండ్స్ కలుగుతా ఉంది. మెసేజ్ విడిపోయిన వాటాలు కలుగుతూ ఉన్నాయి. మెసేజ్ గుర్తొస్తున్నాడు. మీకు చిన్నప్పుడు క్లాస్ గుర్తొస్తాడు. చుట్టాలు గుర్తొస్తున్నాడు. ఎక్కడే కదా ఎంతమంది చుట్టాలు పెద్దగా ఈ మాటలు ఉండే కాదు. ఇప్పుడు ఎస్టీజీ పోవడమే మాటలు కలుగుతున్నారు. కలుగుతున్నా లేదా? ఎస్టీజీ ఎంత మంచి పని చేస్తున్నారు సార్. అందరూ ప్రేమగా అభిమానం ఉంటే బాగుంటుంది లేదా సొసైటీ? ఇక్కడ ఈర్ష్య దేశాలు పెద్దగా ఉండవు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎస్టీజీ వాళ్ళ కాన్సెప్ట్. బయట ఉంటుందా సార్? ఎవరికి కారు ఉండకూడదు, నేను ఒక్కనే కారు తిరిగి మా వర్గాలు విధాలు పెట్టి స్టైల్ తిరగాల. అదే మైండ్ సెట్ ఉంటుంది. బయట ఉంటుంది. ఇక్కడ అది నడవదు. అందరూ బాగుండాలి. మనకన్నా చిన్నవాడు వచ్చినా సరే, చిన్న స్థాయిలో వచ్చినా సరే వాడి ప్రేమతో బయటికి సేవ తీస్తేనే మనం నిలబడతాం. సార్ ఎంతో హ్యాపీగా అనిపిస్తాం. దృష్టిలో డబ్బు ఒకటే కాదు, ఇన్ని విలువలు ఎక్కడ దొరకకూడదు. ఏ జిల్లాలో ఎక్కడ మీటింగ్ పెట్టినా చూడండి అందరూ ఒకే దాంట్లో. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వస్తాయా సార్? ఇక్కడ కొన్ని వేల మంది మా టీంలో మ్యాక్సిమం ఏం లేదు. మనం ఎక్కడో గోవా వెళ్ళినాం 3 బస్సులు ఇక్కడ నుంచి 140 మంది అయితే ఒకే ఫ్యామిలీ కూడా అంత డిసిప్లిన్ వస్తుందో రావో తెలియదు. మా ఊరు అంత హ్యాపీ పోయి అంత హ్యాపీ వచ్చింది. దాన్ని చూసి కొంతమంది కరెక్ట్ గౌరవం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం మెసేజ్ బాగుంటుంది సార్. ఎంత చిన్న వ్యక్తి సరే చాలా రెస్పెక్ట్ గా చూస్తాం మేము. ఇక్కడ బయట లేదు. పైసలు వచ్చినట్టే కొంచెం బిల్డప్ గా ఉంటుంది మాట్లాడే విధానం కానీ. అవునా కదా? ఇక్కడ అది లేదు. అందరం ఈక్వల్, అందరం సమానం, అందరం కష్టపడదాం, అందరం సక్సెస్ వైపు ప్రయాణం చేద్దాం. మనకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడే ప్రతి మాటలో సక్సెస్ గురించే ఉంటుంది సార్. ఒక ఎవరెస్ట్ ఎక్కిందా సక్సెస్ అయింది, ఆ సక్సెస్ కూడా తెచ్చాడు పెడతాం మనం. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు మనకెందుకంటే సక్సెస్ అది కష్టాలు వచ్చినాయి ఎదుర్కొని నిలబడి సక్సెస్ అయింది. మనకు కూడా కష్టాలు వస్తాయి తట్టుకొని నిలబడి ముందుకెళ్ళాలి. ఎక్కడ ఏ రంగంలో బయట సక్సెస్ అయినా మన వాట్సాప్ గ్రూపుల్లో క్రియేట్ చేస్తా ఉంటాం. ఈసారి ఎలక్షన్లు ఎవరు వస్తారు, ఆంధ్రాలో ఎవరు వస్తారు, తెలంగాణలో ఎవరు వస్తారు, మునుగోడులో ఎవరు గెలుస్తారు, క్రికెట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు మాకు లేదు. ఇప్పుడు అదంతా ఎవరో వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతుంటారు. మన లక్ష్యం ఏంటి? మనం ఎలా లక్ష్యం తీసుకోవాలి, ఎలా 2 లక్షలు తీసుకోవాలి, మన టీం వాళ్ళకి ఎలా సక్సెస్ చేయాలి, మన కుటుంబం కోరికలు ఎలా పిలిపిల్ చేసుకోవాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ తో ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తాము. రోజు సక్సెస్ 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 మాట్లాడితే ఏమొస్తుంది సార్? సక్సెస్ చెప్పాలి. సక్సెస్ వస్తా. దయచేసి ఒక రమణ మహర్షి ఎక్కడో చెప్పిండు, ఉత్తమంతో స్నేహం అత్తర దుకాణానికి వెళ్ళడం లాంటిదంట. నిజమా? అత్తర దుకాణానికి వెళ్ళి ఏం కూడా కొంత సువాసన పీల్చుకోవచ్చు అంట. అట్లనే నాకు తెలిసి వెస్టీజీ వాళ్ళతో చెల్లి చేసి ఉండండి. ఒక 6 నెలలు పోరాడాలనే మనస్తత్వం వస్తుంది. నీతి నిజాయితీ ఉంది మీ దగ్గర, బట్ ఇంకా కొంచెం పెరుగుద్ది. హెల్పింగ్ నేచర్ వస్తుంది. ఎలాంటి పరిస్థితులైనా ఓటమిని అంగీకరించదు. ఎలాగైనా గెలవాలి, ఈ సమాజానికి గెలుపును చూపించాలి, నా కుటుంబానికి గెలవాలి, 10 మందిలో నేను బాగుండాలి, నా చుట్టూ ఉండేవాళ్ళే బాగుండాలి. ఇదే కాన్సెప్ట్ తో మేము వర్క్ చేస్తాము. కాబట్టి చాలా మంది ఇక్కడ అసోసియేషన్లకు వచ్చిన తర్వాత చాలా మార్చుకున్నారు. పద్ధతులు, అలవాట్లు, బిహేవియర్, మాట తీరు, నడవడిక ఇవన్నీ చేంజ్ చేసుకున్నారు. మంచి మాసం చేసుకోవాలి కదా. నేను చేసుకుంటే ఇక్కడ స్థాయికి వచ్చిన చలో. నాకు ఇప్పుడు డిసెంబర్ 10 లాక్ మొదటి వరకు డిసెంబర్ 10 లాక్ అనేది నాకు తెలియదు. అంత టార్గెట్ పెట్టుకోవాలి. నాకు 2021 డిసెంబర్ లో 3 లక్షలు ఇన్కమ్. 2021 డిసెంబర్ నేను 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను 2022కి. నా పేరు సంజీవ్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. దాంతో పాటు వెస్టీజ్ లో కూడా మనం చేస్తున్నాము. ప్రెసెంట్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను. నా ఇన్కమ్ ఫస్ట్ చెక్ వచ్చి 28 రూపాయలు, నా ఐస్ చెక్ వచ్చి 36,572. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా నా చెక్ ఖచ్చితంగా 2 lakhs దాటి ఉంచాలని ఖచ్చితంగా ఒక డ్రీమ్ తో పనిచేస్తాను.